బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. కరోనా మళ్ళీ కలకలం రేపుతుంది. నిన్ను వీడని నీడను నేనే అంటూ కరోనా కొత్త వేరియంట్స్తో కలకలం రేపుతుంది. దీనిపైన ఇప్పటికే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుత కేసులు కనుక మనం గమనించినట్టయితే మే 19, 2025 నాటికి భారతదేశంలో 257 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశ జనాభాతో పోలిస్తే ఈ సంఖ్య చాలా తక్కువగా ఉంటుందని, కేసుల తీవ్రత కూడా స్వల్పంగానే ఉందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. ఇప్పుడు దాకా మనం చూసుకున్నట్టయితే మే 19 నాటికి కేరళలో 95 యాక్టివ్ కేసులు, మహారాష్ట్రలో 44 కేసులు, తమిళనాడులో 34 కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో గత 24 గంటల్లోనే 23 కొత్త కేసులు, ఆంధ్రప్రదేశ్లో 4, తెలంగాణలో 1 నమోదయ్యాయి. ఈసారి కరోనా మరికొన్ని కొత్త వేరియంట్లతో కొత్త అవతారాలు ఎత్తుతుంది. చైనాలో పెరుగుతున్న కేసుల కారణంగా ఒమిక్రాన్ సబ్ వేరియంట్ అయిన JN.1 భారత్లోకి ప్రవేశించింది. అలాగే BA.2 26%, ఇతర ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు 20% కూడా వ్యాప్తిలో ఉన్నాయి. NSB 1.8.1, LF7 వంటి కొత్త వేరియంట్లు కూడా గుర్తించారు. కరోనాకు సంబంధించిన లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. కొత్త వేరియంట్ లక్షణాలు సాధారణంగా గతంలో ఒమిక్రాన్ వేరియంట్ మాదిరిగానే ఉంటాయి. గొంతు నొప్పి, తలనొప్పి, దగ్గు, అలసట, జ్వరం వంటివి ప్రధాన లక్షణాలు. రుచి, వాసన కోల్పోవడం వంటి లక్షణాలు ఈ కొత్త వేరియంట్ బారిన పడిన వాళ్ళలో అత్యంత కామన్ గా కనిపిస్తున్నాయి. చాలా వరకు కేసులు తేలికపాటిగా ఉంది, ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పటికే COVID-19 బారిన పడి మరణించిన వారి గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటీవల నివేదిక ప్రకారం COVID-19 కారణంగా మహారాష్ట్రలో ధానేల్లోని 21 ఏళ్ల యువకుడు, బెంగళూరులో 84 ఏళ్ల వృద్ధుడు మృతి చెందారు. మరణించిన ఇద్దరికి ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయని అధికారులు తెలిపారు. దీనిపై ప్రభుత్వం ఇప్పటికే చాలా వరకు అప్రమత్తం చేసే ప్రయత్నం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం పరిస్థితిని నిశ్చితంగా పరిశీలిస్తోంది. అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలను కోరుతుంది. ఆరోగ్య రంగంపై COVID-19 గణనీయమైన ప్రభావం చూపింది. ఆరోగ్య వ్యయం 73% పెరిగింది. ప్రస్తుత పరిస్థితుల్లో అదుపులోనే ఉన్నప్పటికీ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే ప్రజలందరూ ఎంత జాగ్రత్తగా ఉండాలో ప్రభుత్వం మనకి హెచ్చరిస్తూనే ఉంది. మనం మునుపటి ఎప్పుడైతే కరోనా వచ్చినప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నామో, శానిటైజర్ రాసుకోవడం లాంటిది, మాస్కులు వేసుకోవడం లాంటిది, ఇలాంటివన్నీ మళ్ళీ పునః ప్రారంభం చేయాలని గవర్నమెంట్ కోరుతుంది. మనమే ఇండిపెండెంట్గా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే లాక్డౌన్ ఏదైతే మళ్ళీ వస్తే ఎలాంటి కష్టాలు పడ్డామో మనం పోయినసారి లాక్డౌన్ వల్ల మనందరికీ తెలుసు. మళ్ళీ లాక్డౌన్ తెచ్చుకోకుండా కరోనాని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తలు తీసుకొని ప్రతి ఒక్కళ్ళు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని ప్రభుత్వం తెలుపుతుంది. ఇప్పటికే ఎవరికైనా జ్వరం కానీ, దగ్గు కానీ, అనారోగ్యంతో ఎవరైతే బాధపడుతున్నారో అనారోగ్యానికి పాలైన వాళ్ళందరూ జాగ్రత్తలు తీసుకోండి, మాస్కులు పెట్టుకోండి, కొంచెం జనాలకి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. ఎందుకంటే కరోనాని మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో మనం వెనక్కి తీసుకురాకూడదు. కరోనాని ఇంతటితో నశింపజేయాలని గవర్నమెంట్ ఎద్దేవా చేస్తుంది. దాన్ని బట్టి మన ప్రజలు కూడా ఇండిపెండెంట్గా మనంతటికి మన ఆరోగ్యం పట్ల కరోనాని మళ్ళీ తీసుకురాకూడదని ధ్యేయ లక్ష్యం పెట్టుకొని మనందరం ముందుకెళ్లాల్సిన ప్రయత్నం ఉందని గవర్నమెంట్ సూచిస్తుంది. మనం కూడా అలాగే చేద్దాం. తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుందాం. కోవిడ్ని వెళ్ళగొడదాం. బాయ్ కోవిడ్. మన హైదరాబాద్లో కూడా కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. కాబట్టి హైదరాబాద్ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం హెచ్చరిస్తుంది. మనం కూడా జాగ్రత్తగా ఉందాం, తగిన జాగ్రత్తలు తీసుకుందాం. కోవిడ్ని ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ కోవిడ్ని రీఎంటర్ చేసే ప్రయత్నం చేయనీయకూడదని తెలుపుతున్నాం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. కరోనా మళ్ళీ కలకలం రేపుతుంది. నిన్ను వీడని నీడను నేనే అంటూ కరోనా కొత్త వేరియంట్స్తో కలకలం రేపుతుంది. దీనిపైన ఇప్పటికే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుత కేసులు కనుక మనం గమనించినట్టయితే మే 19, 2025 నాటికి భారతదేశంలో 257 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశ జనాభాతో పోలిస్తే ఈ సంఖ్య చాలా తక్కువగా ఉంటుందని, కేసుల తీవ్రత కూడా స్వల్పంగానే ఉందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. ఇప్పుడు దాకా మనం చూసుకున్నట్టయితే మే 19 నాటికి కేరళలో 95 యాక్టివ్ కేసులు, మహారాష్ట్రలో 44 కేసులు, తమిళనాడులో 34 కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో గత 24 గంటల్లోనే 23 కొత్త కేసులు, ఆంధ్రప్రదేశ్లో 4, తెలంగాణలో 1 నమోదయ్యాయి. ఈసారి కరోనా మరికొన్ని కొత్త వేరియంట్లతో కొత్త అవతారాలు ఎత్తుతుంది. చైనాలో పెరుగుతున్న కేసుల కారణంగా ఒమిక్రాన్ సబ్ వేరియంట్ అయిన JN.1 భారత్లోకి ప్రవేశించింది. అలాగే BA.2 26%, ఇతర ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు 20% కూడా వ్యాప్తిలో ఉన్నాయి. NSB 1.8.1, LF7 వంటి కొత్త వేరియంట్లు కూడా గుర్తించారు. కరోనాకు సంబంధించిన లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. కొత్త వేరియంట్ లక్షణాలు సాధారణంగా గతంలో ఒమిక్రాన్ వేరియంట్ మాదిరిగానే ఉంటాయి. గొంతు నొప్పి,
తలనొప్పి, దగ్గు, అలసట, జ్వరం వంటివి ప్రధాన లక్షణాలు. రుచి, వాసన కోల్పోవడం వంటి లక్షణాలు ఈ కొత్త వేరియంట్ బారిన పడిన వాళ్ళలో అత్యంత కామన్ గా కనిపిస్తున్నాయి. చాలా వరకు కేసులు తేలికపాటిగా ఉంది, ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పటికే కోవిడ్-19 బారిన పడి మరణించిన వారి గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటీవల నివేదిక ప్రకారం కోవిడ్-19 కారణంగా మహారాష్ట్రలో ధానేల్లోని 21 ఏళ్ల యువకుడు, బెంగళూరులో 84 ఏళ్ల వృద్ధుడు మృతి చెందారు. మరణించిన ఇద్దరికి ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయని అధికారులు తెలిపారు. దీనిపై ప్రభుత్వం ఇప్పటికే చాలా వరకు అప్రమత్తం చేసే ప్రయత్నం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం పరిస్థితిని నిశ్చితంగా పరిశీలిస్తోంది, అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలను కోరుతుంది. ఆరోగ్య రంగంపై కోవిడ్-19 గణనీయమైన ప్రభావం చూపింది. ఆరోగ్య వ్యయం 73% పెరిగింది. ప్రస్తుత పరిస్థితుల్లో అదుపులోనే ఉన్నప్పటికీ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే ప్రజలందరూ ఎంత జాగ్రత్తగా ఉండాలో ప్రభుత్వం మనకి హెచ్చరిస్తూనే ఉంది. మనం మునుపటి ఎప్పుడైతే కరోనా వచ్చినప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నామో, శానిటైజర్ రాసుకోవడం లాంటిది, మాస్కులు వేసుకోవడం లాంటిది, ఇలాంటివన్నీ మళ్ళీ పునః ప్రారంభం చేయాలని గవర్నమెంట్ కోరుతుంది. మనమే ఇండిపెండెంట్గా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే లాక్డౌన్ ఏదైతే మళ్ళీ వస్తే ఎలాంటి కష్టాలు పడ్డామో మనం పోయినసారి లాక్డౌన్ వల్ల మనందరికీ తెలుసు. మళ్ళీ లాక్డౌన్ తెచ్చుకోకుండా కరోనాని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకొని ప్రతి ఒక్కళ్ళు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని ప్రభుత్వం తెలుపుతుంది. ఇప్పటికే ఎవరికైనా జ్వరం కానీ, దగ్గు కానీ, అనారోగ్యంతో ఎవరైతే బాధపడుతున్నారో అనారోగ్యానికి పాలైన వాళ్ళందరూ జాగ్రత్తలు తీసుకోండి, మాస్కులు పెట్టుకోండి, కొంచెం జనాలకి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. ఎందుకంటే కరోనాని మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో మనం వెనక్కి తీసుకురాకూడదు. కరోనాని ఇంతటితో నశింపజేయాలని గవర్నమెంట్ ఎద్దేవా చేస్తుంది. దాన్ని బట్టి మన ప్రజలు కూడా ఇండిపెండెంట్గా మనంతటికి మన ఆరోగ్యం పట్ల కరోనాని మళ్ళీ తీసుకురాకూడదని ధ్యేయ లక్ష్యం పెట్టుకొని మనందరం ముందుకెళ్లాల్సిన ప్రయత్నం ఉందని గవర్నమెంట్ సూచిస్తుంది. మనం కూడా అలాగే చేద్దాం. తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుందాం. కోవిడ్ని వెళ్ళగొడదాం. బాయ్ బాయ్ కోవిడ్. మన హైదరాబాద్లో కూడా కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. కాబట్టి హైదరాబాద్ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం హెచ్చరిస్తుంది. మనం కూడా జాగ్రత్తగా ఉందాం, తగిన జాగ్రత్తలు తీసుకుందాం. కోవిడ్ని ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ కోవిడ్ని రీఎంటర్ చేసే ప్రయత్నం చేయనీయకూడదని తెలుపుతున్నాం.